విజయదశమి పండుగ తర్వాత ప్రతి సంవత్సరం కూడా గత 18 సంవత్సరాలుగా పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారి నేతృత్వంలో ఈ యొక్క అలై బెలై కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఒక మంచి స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఒక కుటుంబ సభ్యుల యొక్క కలయికలాగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా పాల్గొనేటువంటి గొప్ప సాంప్రదాయము దత్తాత్రేయ గారు ప్రారంభించడం జరిగింది. దత్తాత్రేయ గారు గవర్నర్ అయిన తర్వాత వారి కూతురు విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వారు గవర్నర్ అయిన తర్వాత కూడా ఏమాత్రం మరి వెనుకంజ వేయకుండా మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, దసరా అయిన తర్వాత జమ్మి పూజ చేసిన తర్వాత గ్రామాలలో కూడా మరి పొలం గట్ల తగాదాలు ఉన్నప్పటికీ, కులాల మధ్య కుంపట్లు ఉన్నప్పటికీ, కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మరి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు కలిసేటువంటి సాంప్రదాయము అనేక వందల సంవత్సరాలుగా మన తెలంగాణలో దేశంలో కొనసాగుతుంది. అదే సాంప్రదాయాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో, రాష్ట్ర రాజధానిలో రాజకీయ పార్టీల మధ్య, సామాజిక వర్గాల మధ్య కూడా ఇది ఒక స్నేహపూరితమైనటువంటి అలై బలై పేరుతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడము నిజంగా ఒక గొప్ప కార్యక్రమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరం కూడా వివిధ రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండొచ్చు, కార్యక్రమాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలు విమర్శించుకోవచ్చు, ప్రభుత్వాలను ఇతరులు విమర్శించవచ్చు. కానీ ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కలవడం అనేటువంటి గొప్ప విషయం. ఈరోజు రాష్ట్రంలో మార్పులు వచ్చినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాజకీయ పార్టీల మధ్య అనేక రకాల మనస్పర్ధలు ఉన్నాయి. దీన్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ఆఘాతం లేకుండా ఒక ఐకమత్యంతో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఎన్నికలప్పుడు ఘర్షణ పడవచ్చు, ఎన్నికలప్పుడు విమర్శించుకోవచ్చు, ఎన్నికలప్పుడు తమ తమ ఎజెండా ప్రజలకు చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికలు అయిన తర్వాత పేద ప్రజల సంక్షేమం, బడుగు బలైన వర్గాల సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి, తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో అది లోపించింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మధ్య ఈరోజు అనేక రకాలుగా మాటలతో మాట్లాడలేనటువంటి విధంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళలో మార్పు రావాలని నేను భగవంతుని కోరుతా ఉన్నాను. ఈ దసరా సందర్భంగా నేను అమ్మవారిని పూజించేది ఒకటే, మాట్లాడుకోవచ్చు, సమస్యల మీద విమర్శించుకోవచ్చు, ప్రజా సమస్యల మీద చర్చించుకోవచ్చు, కానీ ఉద్యమాలు కూడా చేయవచ్చు. కానీ భాష ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ భాష అంగీకార యోగ్యం కాదు. ఆ రకమైనటువంటి విమర్శలు ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదు. ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరింత మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాలలో అది రోజు రోజుకు క్షీణిస్తుంది. దీని అందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి. వేదిక మీద ఉన్న నాయకులు కానీ, ఈ సమాజం కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన తెలంగాణ సమాజము ఇప్పటికి కూడా గ్రామాలలో కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అది ఏ కులమైనప్పటికీ కూడా వరుసలు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఐక్యమత్యంతో గ్రామాలలో జీవనం కొనసాగించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలంగాణలో ఉంది. కానీ ఈరోజు దాన్ని కూడా మర్చిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్నటువంటి విధానము రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునే విధంగా, రాజకీయాలంటే
ప్రజలు ఈసడించుకునే విధంగా ఈరోజు ఈ రకమైనటువంటి భాషలు మాట్లాడము ఏమాత్రం ఎవరికి కూడా సమంజసం కాదు. అందుకే అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, మనం ఎన్నికలప్పుడు మాట్లాడుకోవచ్చు, కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఉంటాయి, ఈ వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది, దీన్ని కొనసాగించాలి. కానీ మరి ఈరోజు ప్రజలు అసహించుకునే విధంగా రాజకీయాలను తయారు చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దత్తాత్రేయ గారు చేస్తున్నటువంటి ప్రయత్నము మనందరికీ ఆదర్శంగా ఉండాలి. దత్తాత్రేయ చేస్తున్నటువంటి ప్రయత్నంతో అందరూ కూడా దీని ఉద్దేశాన్ని, దీని స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఈరోజు మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు దత్తాత్రేయ గారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, అనేకమైనటువంటి కళాకారులు, కవులు అందరినీ ఈరోజు గౌరవించేటువంటి సాంప్రదాయము, మన కళా సంపదను ప్రదర్శించేటువంటి సాంప్రదాయము, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక రకాల వంటలను కూడా ఈరోజు మరి దాని రుచులను కూడా మనకు అందించేటువంటి ప్రయత్నము పెద్దలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ గారు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల గవర్నర్స్, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కవులు, కళాకారులు, మేధావులు అందరికీ, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీకు, అదేవిధంగా తెలుగు ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు నేను నా తరఫున, ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. ధన్యవాదాలు. మన చీఫ్ సెక్రటరీ, హర్యానా చీఫ్ సెక్రటరీ టీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని మేము సన్మానిస్తాము. ఆ తర్వాత రాజ్వీర్ సింగ్ గారు, ఆయన శ్రీమతి, వాళ్ళకు కూడా సన్మానం ఉంటుంది. మిగతా వాళ్ళు సహకరించాలి. ఒక నిమిషం చెప్తాను. నమస్తే. చీఫ్ సెక్రటరీ హర్యానా శ్రీ టి.ఎస్.